అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఎగ్గు టమాటా మసాలా కర్రీ. ఈ రెసిపీ వేడి వేడి అన్నంలో లేదా చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ సింపుల్ రెసిపీ మిస్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు తయారీ విధానం చూసేద్దామా. మనకు టమాటా ఎగ్గు కర్రీ కోసం 3 లేదా 4 కోడిగుడ్లు తీసుకోండి. ఆ కోడిగుడ్లు నిండుగా వాటర్ వేసుకొని మంచిగా ఉడికేలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మంట మీద పెట్టుకొని మంచిగా ఉడికేలా ఉడికించుకోండి. నేను ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా 3 లేదా 4 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 6 వరకు టమాటా, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 లేదా 4 పచ్చిమిర్చి తీసుకొని వీటిని ఇప్పుడు మనం వాటర్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఆ తర్వాత టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మనకు ఎంత వీలవుతే అంత సన్నగా ఆనియన్ లేదా టమాటా సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఈ టమాటా ఆనియన్ ఉడికే టైంలో మనకు గ్రేవీ టైపు రావాలి కాబట్టి మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నెలో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మీరు మంట మీడియంలో పెట్టేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ ఆనియన్ పచ్చిమిర్చితో పాటు ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. లేదా మీకు త్వరగా ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలి అనుకుంటే మంట హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూనే ఉండండి. కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఒక 1 minute. కొంత సమయం తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అలా లైట్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. ఈ టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక మీరు మంట హైలో పెట్టేసుకొని ఒక 1 minute వరకు టమాటా ఉడికేంత వరకు మంట హైలో ఉంచేసుకొని ఇలానే ఉడికించుకోండి. ఒకవేళ మీరు టమాటా త్వరగా ఉడకాలి అనుకుంటే మాత్రం 1/2 teaspoon సాల్ట్ వేసుకోండి. టమాటా చాలా త్వరగా ఉడుకుతుంది సాల్ట్ వేసుకుంటే. ఓకే, ఇప్పుడు టమాటా వేసి కలుపుకున్న తర్వాత మూత వేసుకొని మంట హైలో పెట్టుకొని ఒక 1 minute ఇలానే ఉడికించుకోండి. మనకు టమాటా బాయిల్ అయ్యేలోపు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా కోడిగుడ్డు, దీన్ని పొట్టు తీసి మనం వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇలా మనం ఉడికించిన అన్ని కోడిగుడ్లకు పొట్టు తీసుకొని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఎప్పుడు రొటీన్గా బాయిల్ ఉడకబెట్టి చేసుకోవడం రొటీన్ కదా. ఇప్పుడు అలా కాకుండా మనం ఈ ఉడకబెట్టి పొట్టు తీసుకున్న ఈ కోడిగుడ్లను ఇలా చిన్నగా చాకుతో కట్ చేసుకోండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇలానే అన్ని కోడిగుడ్లను కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోండి. ఇలా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. 1 minute తర్వాత మంట మనం సిమ్లో పెట్టుకొని మూత తీసి చూద్దాం. ఓకే, మనకి ఇప్పుడు 50% టమాటా ఉడికిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు మంట మీడియంలో లేదా సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు 1/2 teaspoon పసుపు వేసుకోవాలి. అలాగే ఒక teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి. అలాగే ఇప్పుడు ఈ టైంలో మీరు
కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాక అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మీరు ఈ విధంగా అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియంలో పెట్టేసుకొని 2 లేదా 3 నిమిషాల వరకు ఈ టమాటాని ఇదే విధంగా ఉడికించుకోండి. 3 మినిట్స్ తర్వాత మనం మూత తీద్దాము. ఓకే, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ టమాటా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఇందాక మనం 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ఫైనల్గా 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్. అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మొత్తం మసాలాలు కలిసేలాగా కలుపుకోండి. ఓకే, కలుపుకున్న తర్వాత మీరు లైట్ గ్రేవీ కావాలి అనుకుంటే ఇందులో చిన్న గ్లాస్ వాటర్ కొన్ని వేసుకోండి. కొంచెం గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మంట మీడియంలో ఉంచేసుకొని ఒక 1 మినిట్ మంట మీడియంలో ఉంచి ఉడికించుకోండి. ఆ 1 మినిట్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్ ఎగ్ వేసుకుందాం. 1 మినిట్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బాయిల్ ఎగ్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా మెల్లగా కలుపుకోండి. మసాలాలన్నీ ఈ ఎగ్గుకు పట్టేలా కలిసేలాగా నిదానంగా మెల్లగా కలుపుకోవాలి. మీరు ఒకసారి ఎగ్ అన్ని ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మీరు మంట అదే మీడియంలో ఉంచేసుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ మసాలాలు ఎగ్గుకు పట్టేలా ఉడికించుకోవాలి. ఓకే, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత వేసుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు మంట మీడియంలో ఉంచి ఉడికించుకోండి. మనకు ఫైనల్గా ఎగ్గు టమాటా మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనకు వేడి ఎగ్గు టమాటా మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.